ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది ఈగోయిక్ రే గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వాట్ దేర్ ఫోర్ ఇస్ ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే ఏంటి అసలు, అది డెఫినేషన్ చెప్తున్నారు కదా. ఇనిషియేషన్ might be defined in two ways. It is first of all the entering into a new and wider dimensional world by the expansion of man's consciousness, so that he can include and encompass that which he now excludes and from which he has normally separated himself in his thinking and acts. Adi initiation ante. Initiation ante ఏంటంటే ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రపంచంలో కాకుండా దీని వెనకాతల ఉన్నటువంటి ప్రపంచం దేని యందైతే వీడు నిద్రాణ స్థితిలో ఉన్నాడో దాని యందు వీడు మేల్కాంచడాన్ని ఉపదేశముగా చెప్పారు. అంటే ఏదైతే వీడికి కనపడకుండా, ఏదైతే వీడికి అన్నిటికీ వెనక ఉన్నదో, ఏదైతే వీటన్నిటికీ అతీతంగా ఉందో, ఏదైతే వీడు ఇప్పటిదాకా దర్శించలేదో దాని అందు వీడికి దర్శనం అవడం స్టార్ట్ అవడాన్ని ఇనిషియేషన్ అన్నారు. అంటే వాళ్ళ అనుగ్రహం లేనిదే దర్శనం అవడం అన్నటువంటిది ఉండదు ఎప్పుడు కూడా, గురువు అనుగ్రహం లేనిదే. తర్వాత సెకండ్ డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ సెకండ్లీ ద ఎంటరింగ్ ఇన్ టు మ్యాన్ ఆఫ్ దోస్ ఎనర్జీస్ which are distinctive of the soul and of the soul alone. Entering into those energies which are distinct of soul. Soul level lo energies ఏవైతే ఉన్నాయో వాటిలో వీడు ప్రవేశించడాన్ని ఇనిషియేషన్ అన్నారు. The forces of intelligent love and of spiritual will అన్నారు. These are dynamic energies and they actuate all who are liberated souls. Intelligent love and డైనమిక్ ఎనర్జీస్ అన్నారు. ఇంటెలిజెంట్ లవ్ అండ్ ఆఫ్ స్పిరిచువల్ విల్, ఈ రెండు కలిగి ఉండడానికి లవ్ నేను మనం క్లాస్ లో చెప్పుకున్నాం. అదే ది విల్ ఆస్పెక్ట్ అండ్ ద లవ్ ఆస్పెక్ట్, ఈ రెండు కలిసి వచ్చేటువంటివి ప్రధానంగా సోల్ నుంచి వచ్చేటువంటి, ఇది పరమాత్మ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ ఉంటుంది. సో ఈ రెండు కూడా లోవర్ 3గా ఉన్నటువంటివి, ఈ అంటే లోవర్ 3గా ఉన్నటువంటి ఈ 2 డామినేట్ చేస్తాయి. అది జరగడం అనేటువంటి విషయం ఎట్లాగో నేను చెప్పుకున్నాం. ఆ పాయింట్ ఇక్కడ అన్నారు. This process of entering into, of being entered into, should be a simultaneous and synthetic process, an event of the first importance. What it is, where it is sequential or alternating, it indicates an uneven unfoldment and an unbalanced condition. ఇది ఆల్టర్నేటింగ్ గా ఉందనుకోండి, కాసేపు సద్భావన, కాసేపు ప్రేయరు, పూజ అనిపిస్తుంది, కాసేపు ఏమో అస్తమాన ఇవే ఉంటాయి. అట్లా మనకి లైఫ్ లో మనం మన పక్కన ఇలా అనిపిస్తుంది. దట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్. సో కాసేపు సూర్యోదయం, కాసేపు సూర్యాస్తమయం, ఇలా ఉంటుంది వాడి జీవితం. సో అది అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అన్నారు. దెర్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ద థియరీ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ అండ్ ఎ మెంటల్ గ్రాస్ప్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఇనిషియేటర్ ప్రాసెస్ బిఫోర్ దే ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ ద డైలీ లైఫ్. జనరల్ గా ఎలా ఉంటుందంటే మన లైఫ్ లో ఒక థియరీ క్లాస్ గా ఉంటుంది మనకి. మాస్టర్ గారు అంటే ఏంటి చెప్పండి అన్నాం అనుకోండి. మాస్టర్ గారు అంటే ఏంటంటే చాలా హైయెస్ట్. ఆయన్ని పట్టుకున్నటువంటి వాడికి ఏదైనా చేసేస్తారు. ఆయనే సమస్తం, ఆయనే సర్వము, ఇలా మనం ఎన్నైనా చెప్పేస్తాం. కానీ అంటే చెప్పేయడంలో ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఈ విషయం వీడు సమస్తము నాలెడ్జ్ కానీ ఇదంతా వీడికి ఎక్కడ ఉంది, మెంటల్ ప్లేన్ లో ఉంది. మాస్టర్ గారు అంటే ఎస్ఏ రాసేస్తాను నేను,
బ్రహ్మాండంగా రాసేయచ్చు. బట్ ఫిజికల్ ఆస్పెక్ట్ లో ఎక్కడ ఉంది వీడికి? ఫిజికల్ ఆస్పెక్ట్ లో ల్యాకింగ్ గా మెంటల్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి దాన్ని వీడు చక్కగా వీడు మాట్లాడేయగలడు, వీడు ప్రవచనం చెప్పేయగలడు, ఏదైనా చేసేయగలడు. కానీ నిత్య జీవితంలో అది ఆచరణలో మాత్రం వీడిలో ఉండదు అనమాట. ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Experimentally in the daily life and thus psychologically integrated into practical expression of the living process of the physical plane. Herein lies much danger and difficulty, and also much less of time. The mental grasp of the individual is oftentimes much greater than his power to express the knowledge. Mental grasp is higher than his power to express the knowledge. తెలుసుకున్నావు, మాస్టర్ శ్రీ గారే సర్వస్వం అన్నావు. మరి సర్వస్వం అనుకున్నప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆయనకు సమర్పణగా ఆయన దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి కదా. మరి కష్టం వచ్చినప్పుడేమో ఇంకొకటి ఎవరి దగ్గరకు పరిగెట్టేస్తున్నాను. మామూలుగా ప్రవచనం చెప్పమంటే మాస్టర్ శ్రీ గారు అండి సమస్తం ఈజ్ కాస్మిక్ గాడ్, ఈజ్ కాస్మిక్ మాస్టర్ అను బ్రహ్మాండమైన ప్రవచనం చెప్పేసి. అదే మరి కాస్మిక్ లెవెల్లోనూ అన్నటువంటి వాళ్ళు నీకు ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి కష్టాన్ని తీయలేడు ఆయన. అంటే వీడికి మెంటల్ లెవెల్లో వీడికి పిక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా చక్కగా ప్రవచనం చెప్పేయగలడు, అన్ని చేసేయగలడు. కానీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి ఏమీ ఉండదు వీడి దగ్గర ఆ విషయం. అది టు ఎక్స్ప్రెస్ ద నాలెడ్జ్ అండ్ వీ హ్యావ్ కాన్సిక్వెంట్లీ దోస్ అవుట్స్టాండింగ్ ఫెయిల్యూర్స్ అండ్ దోస్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ విచ్ హ్యావ్ బ్రాట్ ద హోల్ క్వశ్చన్ ఆఫ్ ఇనిషియేషన్ ఇంటూ disrepute. Many people are regarded as initiates who are only endeavoring to be initiated. చాలా మంది వీళ్ళు అబ్బో చాలా గొప్పవాళ్ళు అండి, చాలా డైరెక్ట్ మాస్టర్స్ తోటి లింకప్ ఉండొచ్చు అండి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ప్రవచనాలు చూస్తుంటే. కానీ వాడికి ఆచరణలోనో వాడి యొక్క ఇది చూస్తే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు వాడికి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే మనకి మెంటల్ గా నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటాం, కానీ మనం దాన్ని ఆచరణలో పెట్టుకోవడంలో చాలా మంది మనం ఫెయిల్ అయిపోతాం. అందు గురించి ఆయన సూచన అన్నటువంటి చేస్తున్నారు. చెప్తే ఇక్కడ వేరే ఉద్దేశం కాదు, మనకు మంచి మంచి విషయాలు తెలియచ్చు. రాముడు ఏమిటి, రాముడి యొక్క జీవన విధానం ఏమిటి, ఇవన్నీ మనం చక్కగా ప్రవచనం చెప్పగలగచ్చు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం మనం చాలా మంది మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అలా ఉండకండి అనేటువంటి విషయం ఆయన ఇక్కడ సరి చెప్తున్నారు. ఆయన అది దే ఆర్ నాట్ హౌఎవర్ రియల్ ఇనిషియేట్స్. వాళ్ళు నిజమైనటువంటి ఇనిషియేట్స్ కదా. అందు గురించి ఎప్పుడు కూడా ఎలా తెలియబడతారంటే వాడు మహాన్ భావుడా అన్నా కాదా అనేటువంటి వాడి యొక్క ప్రాక్టికల్ లైఫ్ లో తెలియబడు. వేరే వాటిల్లో ఎంత తెలిసినా అంటే దాని వలన ఉపయోగం లేదు. ప్రాక్టికల్ గా వీడు ఎంతవరకు వాడికి తెలిసినటువంటి విషయాన్ని వాడు ఆచరణలో పెట్టగలుగుతున్నాడు అన్నటువంటి పాయింటే ప్రధానం, వేరేది ఇంకోటి ఏమీ లేదు. సో చాలా మంది ఇనిషియేట్ లెవెల్లో ఉన్నా కానీ వాడు ఇనిషియేట్ అవ్వలేదు వాళ్ళు ఇంకా అని చెప్తున్నారు. Outstanding, many people are regarded as initiates who are only endeavoring. They are those well-meaning people whose mental understanding outruns the power of their personalities to practice. They are those who are in touch with forces which they are not yet able to handle and control. They are not yet able to handle and control. వాడు నిజానికి మాస్టర్ శ్రీ గారి యొక్క పవర్ ఏమిటి అనేటువంటిది వీడికి పెద్దగా అంటే వీడు దాని అనుభూతి పొందలేదు. ప్రవచనంగా మాత్రం చెప్పేయగలడు మాస్టర్ శ్రీ అంటే ఏమిటో, అది ఉపయోగం లేనిది. అనుభూతి పొందాలి. అది మనం ఏదైతే మనం పొందుతున్నామో అది మనం ఆచరణలో మనం అంటే కిందకి దిగాలి, తెలిసినటువంటి విషయాన్ని దింపాలి. దాన్ని దింపడం అంటే దాన్ని పర్సనాలిటీలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. తెలుసుకుంటున్నాం ఇన్ని మంచి విషయాలు, తెలుసుకున్నటువంటి మంచి విషయాలు కిందకి దిగి అది ఒక సత్యవాకు పలకడం అనో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆచరణలోకి తెచ్చుకోవడమే నిజమైనటువంటి సాధన. ఆచరణ లేకుండా కేవలం మెంటల్ లెవెల్లో బ్రహ్మాండమైన ప్రవచనం చెప్పేయగలంటే ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. They have done a great deal of the needed work of inner contact, but have not yet waved the lower nature into shape. They are therefore unable to express that which they inwardly understand and somewhat realize. They are those disciples who talk too much and too soon and too self-centeredly, and who present to the world
an ideal toward which they are indeed working, but which they are as yet unable to materialize. వాడు అంటే వాడు తెలుసుకున్నటువంటి మంచి విషయం అది ఎటు పోదు, బట్ ఇంకా అది పంట పండాలి, అది ఇంకా పంట పండలేదు, అది సగమే అయింది పంట పండడం. అంటే తెలుసుకోవడం మాత్రమే జరిగిందని ఆచరణలోకి దిగలేదు. అది ఆచరణలోకి దిగాలి, అది అంతా కూడా తెలుసుకున్నటువంటి విషయం అది జరగాలి ప్రతి వాడికి. unable to materialize owing to the inadequacy of their equipment. ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ దానికి ఇన్ఎడిక్వేట్ గా ఉంటుంది. అంటే తెలిసినటువంటి మంచి విషయం, సోల్ లెవెల్లో దర్శించినటువంటి విషయం, అనుభూతి పొందినటువంటిది పర్సనాలిటీది ఇన్ఎడిక్వేట్ గా ఉంటుంది. సో దీన్ని ఎడిక్వేట్ గా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి 6 గంటలకి, స్నానం చేసి చేయండి అని గురు పూజలకు అటెండ్ అయ్యాం. అక్కడ చెప్పారు పెద్దలు, బాగుంది. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో వీడు పెట్టుకోలేకపోతున్నాడు. ఎందుచేతంటే వీడు పర్సనాలిటీ దానికి ఇన్ఎడిక్వేట్ గా ఉంటుంది. సో ఎడిక్వేట్ గా ఉండేట్టుగా వీడు తయారు చేసుకోవాలి తెలిసినటువంటి మంచి విషయాన్ని. To inadequate of their equipment, they affirm their belief in terms of accomplished fact and cause much stumbling among the little ones, but at the same time they are working toward the goal. They are mentally in touch with the ideal and with the plan. They are aware of forces and energies utterly unknown to the majority. They are aware of forces. చాలా మందికి మాస్టర్ శ్రీ గారు అంటే ఆయన తెలిసినంతగా వీడికి తెలియకపోవచ్చు మిగిలిన, but he know everything about master Shiva in mental plane. That should be brought to the physical level. తెలిసినటువంటి విషయాన్ని ఫిజికల్ లెవెల్లోకి వీడు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. అదే వీడికి వినియోగం. అంటే తెలిసినది ఒక సగం మాత్రమే ఉపయోగమైంది. ఉదాహరణకి వీడు పాస్పోర్ట్ ఇవన్నీ రెడీ అయ్యి, సో అంటే ఏంటి, వీడు వీసా అప్లై చేసుకుని వీడు రెడీ, కానీ దట్ డజంట్ మీన్ దట్ హీ కెన్ ట్రావెల్ టు ఎనీ కంట్రీ. They are mentally in touch. They are aware of forces. Their only mistake is in the realm of time, for they affirm prematurely that which someday they will be. The realm of time లో వాళ్ళు ప్రిమెచ్యూర్ గా ఉన్నారు. అంటే ఏంటి, తెలిసినటువంటి ఒక మంచి విషయం కానీ దానికి తగ్గటువంటి బాడీ తయారవ్వలేదు ఇంకా, అందుగురించి దే ఆర్ ప్రిమెచ్యూర్ అన్నారు. అది జరిగింది. సో ఇంకొంచెం ఇంకొక 2 జన్మలో ఎంత అడుగు వాడి దాన్ని తగ్గబట్టి అంటే అడిక్వేట్నెస్ అనుకోండి వీడికి వచ్చేస్తుంది. అంటే మిగిలిన వాళ్ళకన్నా వీడు ఈజ్ డిఫరెంట్, డెఫినెట్లీ ఈజ్ డిఫరెంట్. అసలు ఏమీ తెలియని వాడికన్నా తెలుసుకోవడం, మాస్టర్ శివి గారి గురించో మంచి మంచి విషయాల్లో గొప్ప విషయాల్లో తెలుసుకోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది. బట్ ప్రస్తుతం వాడి బాడీ ఇన్ఎడిక్వేట్ గా ఉంది. ఇంకొంచెం కాలం అయ్యేటికి వాడి బాడీ అడిక్వేట్నెస్ లోకి వచ్చేస్తుంది. ఆ రకంగా when initiation becomes possible, it indicates that 2 great groups of energies, those of the triple integrated personality and those of the soul or solar angel, are beginning to fuse and blend. The energies of the soul is beginning to dominate and to control the lower types of force, and according into the ray of the soul, so will be the body in which that control will begin to make its presence felt. ఈ 2 ఎనర్జీస్ ఉంటాయి మనకు. పర్సనాలిటీ లెవెల్లో ఒక ఎనర్జీ ఉంటుంది, సోల్ లెవెల్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఇది సోల్ లెవెల్లో ఉన్నటువంటి ఎనర్జీ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి ఎనర్జీని డామినేట్ చేయడం అనేటువంటిదే సాధన. అది జరగాలి ప్రతి వాడికి కూడా. ఇట్స్ ప్రెసెన్స్ ఫెల్ట్. దిస్ విల్ బి elaborate. This will be that control will. This will be elaborated later in the section dealing with the race as they govern the various bodies, mental, emotional, and physical. It should be remembered that very little egoic control need be evidenced when the first initiation is taken. ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకున్నప్పటికి వీడికి ఈగోయిక్ కంట్రోల్ కొంచెం వస్తుంది. ప్రతి సంవత్సరం గురు పూజలకు వెళ్దాం, లేదా ప్రతి సంవత్సరం మనం పండగకి వెళ్దాం. దానికి తగ్గట్టుగా వీడు మొత్తం అంతా కూడా వీడి సెలవులు అంతా వీడు ప్లానింగ్ అంతా ఇది చేసుకుంటాడు. సో దానికి తగ్గట్టుగా మిగిలిన అన్ని రోజులు గడుపుకుంటూ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఈగోయిక్ కంట్రోల్. అది కొద్దిగా వచ్చింది. ఫస్ట్ ఇనిషియేషన్ లెవెల్లోకి వచ్చినప్పటికి కొద్దిగా మాత్రం వస్తుంది. అదే థర్డ్ ఇనిషియేషన్ లెవెల్లోకి వచ్చేటికి ఈగోయిక్ కంట్రోల్ అంటే సూర్యుడు ఎలా అయితే మెట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా అయితే ఉంటాడో అలా మొత్తం ఈగోయిక్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ 3 బాడీస్ కూడా ఆ ఈగోయిక్ కంట్రోల్లో ఈ 3 బాడీస్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అది జరుగుతుంది థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చేటికి. దాన్ని ఏమన్నారంటే ఏ ఫుల్ గ్లోన్ మ్యాన్ ఇన్ క్రైస్ట్ అన్నారు. ఆ స్థితి ఏ ఫుల్ గ్లోన్ మ్యాన్ క్రైస్ట్. సో ఆ స్థితి వచ్చేస్తుంది. అండ్ ప్రజెంట్ at that time
the opportunity to the monad for that full expression of life, which can take place when the initiate is identified consciously with the one life. Between the first and second initiation, it has been frequently stated, much time can elapse and much change may be wrought during the many stages of discipleship. Upon this, we will later dwell as we study the 7 laws of egoic unfoldment. ఇండివిజువలైజేషన్ క్యారీడ్ టు ఇట్స్ ఫుల్, అది ఒక స్థితి, ఒక ఇనిషియేషన్ లెవెల్ నుంచి ఇంకొక ఇనిషియేషన్ లెవెల్కి వెళ్ళడానికి ఒక్కసారి జన్మలు పడుతుందండి. ఎందుకంటే అదంతా ఒక దీంట్లోకి వచ్చేసేటువంటి విషయం కాదు. ఇది ఎన్నో జన్మల సాధన, ఇదంతా కూడా సాగాలి, బాగా సాధన చేయాలి. ఏదో ఒకసారి ఏదో కాసేపు కూర్చొని సాధన చేసేసి మనం ఏదో అని అనుకుంటే మనం మోసం చేసుకుంటే, ఎందుకంటే వెళ్ళాల్సినటువంటి కొండ మెట్లు ఎక్కాల్సింది చాలా. 2 మెట్లు ఎక్కి నేను పర్వాలేదు చాలా ఎక్కేసానని చెప్తే అది ఉపయోగం లేదు. చాలా మెట్లు ఎక్కితేనే పరమాత్మ యొక్క దీంతో వీడు అనుసంధానం చెందగలుగుతాడు. దానికి ఎన్నో మెట్లు ఎక్కాలి. ఎక్కినటువంటి మెట్లు ఆయనకి నెమ్మదిగా ఆయన దగ్గర తీసుకెళ్తూ వెళ్తూ ఉంటాయి. అందు గురించి కొంచెం అంటే మనకన్నా కింద ఉన్న మెట్ల మీద ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవడం కన్నా మనకన్నా పైన ఉన్నటువంటి మెట్ల మీద వాళ్ళని చూసుకుంటే అప్పుడు ఎప్పుడూ కూడా మన కర్తవ్యం, మన సాధన అంటే మనకు గుర్తుండదు. మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు పర్వాలేదు, మన రోజు ఏదో వైద్య సేవ చేస్తున్నాం, మందులు ఇస్తున్నాం, ఏదో పూజ చేసుకుంటాం, ఏదో బాగుంది, మన సాధన బాగా సాగుతుంది అనిపిస్తుంటుంది. మనకన్నా పెద్దవాళ్ళు, ఆ పరమ గురువులు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని చూస్తే మనం ఏం నథింగ్, మనం ఏం చేయట్లేదు. ఇంకా మనం చేయాల్సినటువంటి సాధన ఇంకా చాలా ఉంది, ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, ఇంకా మన పద ఎక్కుదాం అన్నటువంటిదిగా ఉంది. అట్లా individualization carried to its full consummates as the integrated personality, expressing itself as a unity aspects. This expression of personality involves the free use of the mind so that focused attention can be paid to all that concerns the personal self and its aims. This spells personality success and prosperity. So free use of the mind అన్నటువంటిది ఒకటి. ఈ ఇండివిజువలైజేషన్ అవడంలో మన మైండ్ అన్నటువంటిది చక్కగా అది వాడుకోబడాలి. మనస్సు ఉందనుకోండి, చక్కగా ఎక్కడైనా ఫోకస్ చేస్తే దాని మీద అలా ఉంచుకోగలగాలి. ఆ చెప్తున్నటువంటి విషయము, మనం చదువుకుంటున్నటువంటి విషయము, అది దర్శించుతున్నటువంటి విషయం మీద ఎంతసేపు వీలైతే అంతసేపు మనం చక్కగా చేస్తున్నంతసేపు దాని మీద ఉండగలగాలి. అదొక సాధన చేయాలి. మనం ఇక్కడ చూస్తుంటే మన మనసు అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో చోటు ఉంటుంది, ఇలా తిరుగుతుంటుంది మన మనస్సు. దాన్ని ఒక శిక్షణ అంటుంటుంది పెట్టేసేయండి. దాన్ని చక్కగా శిక్షణ అంటుంటుంది. ఎప్పుడైతే మనం ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో మనం ఇవన్నీ చదువుకోం, శిక్షణ అంటుంటుంది ఎలా చేయాలి అంటే, ఎలా చేయమని చెప్పారు అక్కడ. ఏ పని చేసినా సరే దాన్ని కాన్సన్ట్రేట్ గా చేయండి అని చెప్పాడు అక్కడ. మీ ఇష్టం, మీరు రోజు చేసేటువంటి పనులని దాని అందే దృష్టి కలిగి పనులు చేయడం అంటున్నది పెట్టుకోండి. సో దాని ఏమన్నారంటే కాన్సన్ట్రేషన్ అన్నారు. సో కాన్సన్ట్రేట్ చేస్తూ పని చేయండి. ఉదాహరణకు అక్కడ ఏదో వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేస్తున్నంతసేపు దాని మీద ఉప్పు ఎంత వేస్తున్నాం ఆయన వేస్తాం, కారం ఎంత వేస్తాం, ఒక్కో కూరలు ముక్కలు తరిగి వేస్తాం, లేదా పూజ చేస్తున్నాం, అక్షంతులు వేస్తాం, బొట్టు పెడదాం, చక్కగా గంధం పెడదాం. అలా కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడం చేత ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి సెన్సెస్ అన్ని కూడా చక్కగా రిఫైన్ అవుతాయి. నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్కి వెళ్తారు. కాంటెంప్లేషన్ ఇలా ఒక స్థితి అన్న కూడా అక్కడ మనం చెప్పుకున్నాం. సో ఆ రకంగా ఇక్కడ ఫ్రీ యూజ్ ఆఫ్ ది మైండ్ అంటున్నది ఒకటి తయారవ్వాలి మనకి. నెక్స్ట్ ఈస్ ద పవర్ టు కంట్రోల్ ది ఎమోషన్స్ అండ్ యాట్ హ్యావ్ ద ఫుల్ యూజ్ ఆఫ్ ది సెన్సరీ apparatus టు సెన్స్ కండిషన్ టు ఫీల్ రియాక్షన్స్ అండ్ టు బ్రింగ్ అబౌట్ కాంటాక్ట్ విత్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అదర్ పర్సనాలిటీస్. మనం చక్కగా ఎమోషనల్ కంట్రోల్ అంటే చక్కగా ఉండాలి. మనకి ఒక ఎమోషనల్ వాడి చక్కగా ఒక కంట్రోల్ ఆస్పెక్ట్ గా ఉండాలి. అంటే దేని పెడితే దాని మీదకి అలా పరిగెట్టేసేటట్టుగా ఉండదు. చక్కగా ఒక గిన్నెలు ఇవన్నీ చక్కగా తోమి పెట్టుకున్నాడు అండి వీడు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అన్ని. అలా ఉండాలి మన యొక్క ఎమోషనల్ నేచర్ అని. అప్పుడు దాన్ని ఎప్పుడైతే చక్కగా మనం రిఫైన్డ్ గా మనం పెట్టుకుంటామో అప్పుడు పక్కన ఉన్నటువంటి వాడి యొక్క ఎమోషనల్ పర్సనాలిటీస్ మనకు చక్కగా తెలుస్తాయి. తద్వారా మనం చేయవలసినటువంటి విధానం లేదా మన చుట్టూతో ఉన్నటువంటి ఎమోషనల్లో ఉన్నటువంటి లెవెల్స్ లో మనం చక్కగా అది మన మీద దాని యొక్క ప్రభావం చూపడం అవుతుంది. దాన్ని మనం సాధనలోకి దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా మనం వాడుకున్నటువంటి కష్టాన్ని మనం తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి అనే విషయం తెలుసు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన యొక్క ఎమోషనల్ నేచర్ చాలా చక్కగా ఉండాలి. అంటే దేనికి పడితే దానికి అలా అట్రాక్ట్ అయిపోతుండటం, ఏది పడితే అది ఇలా ఉండిపోతుంది. ఇదన్నీ మనం గతంలో చెప్పుకుంటున్న పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద కెపాసిటీ టు టచ్ ద ప్లేన్ ఆఫ్ ఐడియాస్ అండ్ టు బ్రింగ్ దెమ్ త్రూ
into consciousness. The capacity to touch the plan of ideas. ఇవి రెండు ఎప్పుడైతే మనం చేసుకుంటాం, మైండ్ ఎమోషన్ ఈ రెండు చక్కగా ఉన్నాయి, అప్పుడు వీడు స్లోగా నెక్స్ట్ డెవలప్ చేసుకోవాలి కెపాసిటీ టు టచ్ ది ఐడియాస్ ఆఫ్ ది ప్లాన్. సృష్టి యొక్క ప్లాన్ ఏమిటి, దాన్ని మనం టచ్ చేయగలగాలి. ఆ ప్లాన్ ఐడియాస్ ఆఫ్ ప్లాన్స్ ఏంటి అనేటువంటి వీడు చక్కగా వీడికి ఆ ప్లేన్ వీడు టచ్ చేయాలండి. అది చేయాలి, కాన్షియస్నెస్ తోటి అది టచ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ దీస్ ఆర్ later subordinated to selfish purpose and interpretation, the man can however be in touch with that which can be spiritually cognized. The free use of the mind presupposes in growing sensitivity to intuitional impression. అంటే అది కొంతవరకు పర్సనల్ లెవెల్గా అది దర్శనపడుతుంది కొందరికి. అంటే ఏంటి పర్సనల్ లెవెల్గా అంటే, ఉదాహరణకి మానవులందరూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనం అంతా ఇవి ప్రధానంగా కలిగి ఉంటాం. ఒక 10 ఏళ్ల తర్వాత మన యొక్క నీడ్స్ మారిపోవచ్చు. సో దానికి తగ్గట్టుగా వీడు ఈ రోజే దానికి తగ్గటువంటి బిజినెస్ దానికి తగ్గటువంటి విధానం డెవలప్ చేయొచ్చు. బట్ హీఈస్ డూయింగ్ దిస్ విత్ ద మోటివ్ ఆఫ్ బిజినెస్ ఆర్ విత్ ద మోటివ్ ఆఫ్ సెల్ఫిష్. అది నెమ్మదిగా జరిగి అది స్పిరిచువల్ మోటివ్ అంటే వీడు నెమ్మదిగా అక్కడ చేరాలా అని చెప్తారు. సో అది ఇంట్యూషనల్ ప్లేన్ లో అది దర్శనం పడుతుంది కొందరు చక్కగా. స్పిరిచువల్లీ కాగ్నైజ్డ్, ఇన్ టచ్ విత్ దట్ విచ్ కెన్ బి స్పిరిచువల్లీ కాగ్నైజ్డ్. అది స్పిరిచువల్ తోటి లింక్ అవ్వాలి. ఉదాహరణకి ఇక్కడ ఒక కిరాణా షాప్ ఏం లేదనుకోండి ఈ ప్రాంతంలో ఎక్కడ, భవిష్యత్తులో ఇక్కడ ఇంకా చాలా ఇళ్ళు వచ్చేస్తే చాలా మంది ఏర్పడిపోతారు. అప్పుడు పెట్టడం కన్నా ఇప్పుడే మనం నెమ్మదిగా ఒక సూపర్ మార్కెట్ ఒక కిరాణా షాపు పెద్దది ఏదైనా ఒకటి ప్లాన్ చేసి పెడితే వీళ్ళందరి దగ్గర మంచి బిజినెస్ వస్తుంది, మంచిగా మనం లాభాలు సంపాదించవచ్చు అంటే భావం కరెక్టే. కానీ దాన్ని కొంచెం స్పిరిచువల్ వాల్యూ యాడ్ చేయండి. వీళ్ళందరికీ కావాల్సినటువంటి నీడ్స్ మనం ఇస్తున్నాం. స్పిరిచువల్ వాల్యూ యాడ్ చేసినప్పుడు చేసేటువంటి పని అందు ఒక శ్రద్ధ ఉంటుంది. చేసేటువంటి పని అందు ఒక శ్రద్ధ, భక్తి ఇవన్నీ కలిగి ఉండడం చేత పనులు చాలా చక్కగా చేస్తారు. వీడు బిజినెస్ మోటివ్గా ఉన్నటువంటి వాడు కొంతవరకు చేస్తాడు, తర్వాత వాడికి ఇది మారిపోతున్నాడు. అప్పుడు అప్రోచ్ తెలిసి ఒక స్పిరిచువల్ దీంతో లింకప్ ఉన్నటువంటి వాడు చేసేటువంటి పనులు చాలా చక్కగా చేయడం, అది స్పిరిచువల్లీ కాగ్నైజ్ అవ్వాలి ఆ థాట్ అన్నటువంటిది అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మెనీ టాలెంట్స్, పవర్స్ అండ్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ జీనియస్ and the emphatic bending of the whole personality to the expression of some one of these powers, there is often an extreme versatility and an ability to do many outstanding things noticeably well. So, we learn the demonstration of many talents, powers, and the workings of the genius, out of genius. Working out of genius and the emphatic bending of the whole personality to the expression of some one of these powers. వీటిలో చాలా ప్రతి వాడిలోనూ కొన్ని టాలెంట్స్ ఉంటాయి. చక్కగా ప్రతివాడు కూడా కొన్ని పనులు చాలా చక్కగా చేయాలి. ఆ పనులు చేయడంలో వీడు చక్కని చాకచక్యత అనేది పెంపొందించుకోవాలి. వీడు అంటే మనం జనరల్గా ఎలా ఉంటామంటే, ఉదాహరణకి మనకు వేదం వచ్చు అనుకోండి, ఆ వేదం వస్తే ఏం ఉపయోగం అండి, సంగీతం వాడు చూడండి ఎంత బాగా పాడుతున్నా, కొన్ని సంగీతం వాడి దగ్గర నువ్వు బ్రహ్మాండంగా పాడుతున్నావు, చాలా బాగుంది సాధనకి, ఈ సంగీతం అటువంటిది వస్తే చాలా ఇదే చెప్పాను. ఆ సంగీతం మనదే ఉంది సార్, వాడు ఇలా ఉండకూడదు. మనలో ఒక టాలెంట్ అనుకుంటుంది, ఆ టాలెంట్ ద్వారా మనం పరమాత్మని చేరేటువంటి విధముగా మనం తయారవ్వాలి. ఏం టాలెంట్ ఉందనేటువంటిది పెద్ద ఇది కాదు, ఉన్నటువంటి టాలెంట్ ని ఎంత బాగా మనం వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నాం అన్నదే ప్రధానం. ఎందుకంటే ఒకడికి ఉన్నటువంటి టాలెంట్ ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి ఉన్నటువంటి టాలెంట్ ఇంకొకరికి ఉండదు. కనుక ఈ ఇవ్వబడినటువంటి గుణాన్ని చక్కగా వీడు దైవికంగా వీడు మార్చుకోవాలి. దాన్ని bending of the whole personality to the expression of some one of these powers. There is often an extreme versatility and an ability to do many outstanding things noticeably well. అలాంటి ఎన్నో ప్రతివాడు కూడా చేయగలడు. కానీ మానవుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడంటే, ఉదాహరణకి వీడికి ఒక 2-3 టాలెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ 2-3 టాలెంట్స్ ని వీడు ఒక పిక్చర్ వేస్తాడు, చాలా చక్కగా ఉంటుంది. అదేంటంటే 4 of cups, టారెట్ కార్డ్ లో 4 of cups లో ఒక పిక్చర్, 4 of cups. అది ఎలా ఉంటుందంటే, ఒకటి చెట్టు కింద కూర్చుని ఉంటాడు, వాడి ముందు 3 కప్పులు ఉంటాయి. 3 కప్పులు బయట ఆకాశంలో నుంచి ఇలా ఒక కప్పు వాడి ముందు ఇలా ఉంటుంది. వీడు ఈ 3 కప్పులు వీడి ముందు ఉన్నటువంటి 3 కప్పులున్నా వీడు చాలా దిగులుగా కూర్చుని ఉంటాడు ఆ చెట్టు కింద.
ఏమిటంటే వీడిలో ఆ కప్పు ఇంకొకటి ఏదో ఉంది, అది అందలేదు వీడికి అని వీడు బాధ. చక్కటి పిక్చర్గా ఇస్తారు అది టారెట్ కార్డ్లు. అంటే ఏంటంటే ఇక్కడ మానవుడు వీడు ఎలా ఉంటున్నాడంటే, వీడిలో ఉన్నటువంటి టాలెంట్ని వీడు వినియోగించుకోవడం మానేసేసి, నాకు సంగీతం రాదు, నాకు సంగీతం వస్తే నేను కూడా బ్రహ్మాండంగా పాటలు పాడేవాడిని, నేను కూడా ఒక పెద్ద ఛాంపియన్ అయ్యేవాడిని, నాకు ఏమొచ్చి ఏం రాదు. ఇలా ప్రతివాడు కూడా అలా ఉండిపోతున్నాడు. అలా ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రతివాడికి ఒకటి ఏదోటి వాడికి చేతనైనటువంటి మంచి టాలెంట్ ప్రతి వాడిలోనూ ఉంటుంది. దాన్ని వాడు బయటకు తెచ్చుకుని దాన్ని వాడే తెలుసుకోగలడు ఏం టాలెంట్ వాడిలో ఉందో. అది వాడు చక్కగా దాని యందు ఒక అభిరుచి బాగా పెంచుకోవడం, దాన్ని అభివృద్ధి చేసుకోవడం అంటే ప్రతి వాళ్ళము చెయ్యాలి ఆ పని. అది ఇంకొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇస్ the physical man is frequently a wonderfully sensitive instrument of the inner emotional and mental selves, and gifted with a great magnetic power. There is often resilience, though never robust, bodily health, and a great charm and personal outer gifts. సో ప్రతివాడు కూడా ఇదే, ఫిజికల్ గా వీడు నెవర్ రోబస్ట్, చక్కగా ప్రతివాడిలోనూ కొన్ని చక్కగా ఇదిగా ఉంటాయి. వాడు ఉన్నటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోవడం, చక్కగా దాన్ని పెంపొందించుకోవడం అంటే చక్కగా చేయాలి వాడు. బాడీలీ హెల్త్ అండ్ గ్రేట్ చార్మ్ అండ్ పర్సనల్ అవుటర్ గిఫ్ట్స్, వీటి మీద. A study of the outstanding individuals in all fields of world expression today, when entirely diverse from the higher group concepts and the constant spiritual aspiration to serve humanity, will indicate the nature of the consummated individuality and the success of this part of the divine plan. This part of the divine plan. ఈ డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో అది వీడి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్న చక్కగా అది సక్సెస్ అయ్యేటట్టుగా వీడు ఉండడమే వీడికి ఇచ్చేటువంటి కర్తవ్యం. సో ప్రతివాడి ద్వారా డివైన్ ప్లాన్ లో కొంత భాగం అనేటువంటిది వాడి ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి దాన్ని వీడు individuality and the success of this part of the divine plan and it should be carefully noted that the successful demonstration of the dominant individual is just as much a divine success in its proper place and time as is the case with the great sons of God. One success, however, is the expression of the third aspect of divinity as it veils and hides the soul, and the other is the expression of the two aspects of divinity. One success is the personality. ఉదాహరణకి వీడికి ఏదో చక్కగా వీడు మ్యాథ్స్ చేయగలడు. దట్ ఈస్ వన్ ఓన్లీ, యు ఆర్ సేయింగ్ ఓన్లీ వన్ క్వాలిటీ. పైన ఇంకో 2 క్వాలిటీస్ ఉన్నాయండి. దట్ కెన్ బి ఎక్స్ప్రెస్ విత్ యువర్ సోల్. అది ఇంకా చూడలేదు మనం, ఆ ఆస్పెక్ట్కి ఇంకా వెళ్ళలేదు, ఆ ఆస్పెక్ట్ కూడా వెళ్ళాలి. సో సోల్ లెవెల్లో వీడు చేయగలిగేటువంటి వేరుగా ఉంటాయి, పర్సనాలిటీ లెవెల్లో వీడు చేయగలిగేవి వేరుగా ఉంటాయి. Two aspects of divinity, the second and third, as they veil and hide the life aspect of the monad. When this is grasped, our elaboration of world achievement will undergo change. Our elaboration of the world will undergo change. మన యొక్క అండర్స్టాండింగ్ అండ్ మన యొక్క ఇది అంతా మారిపోతుంది. అంటే ఒక లెవెల్ ఏంటి, ఉదాహరణకు వీడు మ్యాథ్స్ బాగా రావచ్చు. సో వచ్చినటువంటి మ్యాథ్స్ని 10 మందికి ఒక చక్కటి ట్యూషన్ చెప్పండి, లేదా మ్యాథ్స్ మీద బుక్స్ తయారు చేయండి, మ్యాథ్స్కి ఒక కీవర్డ్స్ తయారు చేయండి, ఏదైనా చేయండి. అలా మీరు సంథింగ్ యూ డూ ఇట్ సో దట్ ద పబ్లిక్ విల్ బి హెల్ప్డ్ బై యూ. అది ఒక ఆస్పెక్ట్, అది అయిపోయింది. వాడి యొక్క సోల్ లెవెల్కి రండి. ఇప్పుడు సోల్ లెవెల్లో వచ్చినప్పుడు సోల్ ద్వారా వాడు చేయగలిగే 2 కెపాసిటీస్, ఒకటి మొనాడ్ అండ్ సోల్. ఈ 2 కూడా సోల్ ద్వారా వాడికి ఎక్స్ప్రెస్. సోల్ లెవెల్లోకి వచ్చినప్పుడు వాడు చేయగలిగేటువంటి టాలెంట్ మేబీ పర్సనల్ లెవెల్లో హీ మేబీ 7th రే పర్సన్, బట్ సోల్ లెవెల్లో మేబీ హీ ఈజ్ ద 4th రే పర్సన్. ఆ టాలెంట్ని ఒక గురువు చక్కగా దర్శిస్తాడు. అందు గురించి పెద్దవాళ్ళ దగ్గరికి, గురువు దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి అప్పటి వరకు వీడి లైఫ్లో చూడనటువంటి ఆస్పెక్ట్ వాడు చెప్తారు. చెప్పి నువ్వు ఇది చేయి, నువ్వు చాలా బాగుంటుందని చెప్తారు. వీడికి పర్సనల్ లెవెల్గా వీడి డాక్టర్ అంటే ఇష్టం లేదనుకోండి, వీడి ఇంజనీరింగ్ అంటే ఇష్టం అనుకోండి, ఊరిని ఉదాహరణ. కానీ గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు చాలా బాగుంటుంది అని చెప్తాడు. డాక్టర్ వాడు అవుతాడు వీడినే. కానీ నిజానికి వాడు డాక్టర్ అయ్యాడు అనుకో, లేదా వాడు సోల్ లెవెల్లో వాడి రేట్ సంబంధించినటువంటి దానితో వాడు లింకప్ అయి వాడు అలాంటి ఒక చక్కటి పెయింటింగ్స్ ఏదో వాడిలో ఉంటుంది టాలెంట్. కానీ వీడి యొక్క పర్సనల్ లెవెల్లో వీడు ఆ టాలెంట్ని ఇంకొక రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. బట్ సోల్ లెవెల్లో ఆ టాలెంట్ పరిపూర్ణంగా వీళ్ళ ఎక్స్ప్రెషన్లో వీడు తెచ్చుకోగలిగినప్పుడు
అప్పుడు దాని నుంచి వాడికి మొనాడిక్ లెవెల్ తోటి వాడికి లింకప్ వచ్చి అక్కడ ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి క్వాలిటీ కూడా వీడికి దర్శనం పడడం, అది కూడా వీడి సాధన చేసుకోవడం అంటుంది. అది ఇంకా నెక్స్ట్ హయ్యర్ స్టెప్స్ అది జరగాలి, అది కూడా అని చెప్పి చెప్తున్నారు. Evaluation of the monadyism. And we will see life more truly and diverse from the glamour which distorts our vision and the vision of the great personalities as well. Distorts our vision. అది అంటే టోటల్ గా మన యొక్క అప్రోచ్ మారిపోతుంది. ఇంతకుముందు డాక్టర్ అయినటువంటి వాడు ఇప్పుడు ఇంజనీర్ అయిపోతాడు. అంటే అంటే అంత డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదో 4th రే వాడు, లేదా వీడు 6th రే వాడు పర్సనల్ లెవెల్లో, కానీ వాడు సోల్ లెవెల్లో 4th రే వాడు అనుకోండి. టోటల్ ఆస్పెక్ట్ మారిపోతుంది. అలా ఉంటుందండి. It should also be borne in mind that individual separate to success is in itself an evidence of soul activity. An evidence of the soul activity. For every individual is a living soul actuating the lower shades of bodies and proceeding to. So, ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి వాడు సక్సెస్ అవుతున్నాడు అంటే సోల్ యొక్క ఒక ఆస్పెక్ట్ వాడు దర్శించలేదు ఇంకా కరెక్ట్గా. సో సోల్ తోటి లింకప్ అయినటువంటి వాడే వాడు బిజినెస్ బాగా చేయగలడు ఇంకా కరెక్ట్గా అంటే. సో ఒక ఆస్పెక్ట్ అక్కడ జరుగుతోంది. పర్సనాలిటీ అంటే సూర్యుడిని వీడి కిటికీలోంచి మాత్రమే వీడు చూస్తున్నాడండి. అదే వెలుగు వీడి ఇంట్లో చాలా పడుతుంది. ఉదాహరణకి ఏదో బయట వరండాలోంచి వీడికి ఇంట్లో వెలుగు పడుతుంది. అది కాకుండా వీడు డైరెక్ట్ ఓపెన్ స్కైకి వీడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎంత వీడిలో ఇది ఉంటుందో అలా సోల్ లెవెల్లో ఉన్నటువంటి క్వాలిటీ అంతా వీడు విచ్చుకున్నప్పుడు అంత బాగా వీడు ఆ పనులు చేయగలడు. అది పాయింట్. సో సోల్ ఇక్కడ సోల్ అనేటువంటిది పర్సనాలిటీ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు వీడు కొంత మాత్రమే సక్సెస్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆఫ్ బాడీస్ అండ్ ప్రొసీడింగ్ టు నెంబర్ 1 is build sheath after sheath, life after life that will be increasingly adequate to its own expression. వీడు ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక దేహం తర్వాత ఇంకొక దేహం దేనికి ఇస్తుందంటే it is making him to be in touch or to be totally in as soul. అది జరుగుతుంది. గురించి ఒక దేహం కన్నా ఇంకొక దేహం, ఇంత ముందు కన్నా లేదా ఒక 10 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు వీడు చాలా సాధన చేసుకుంటున్నాడు, చాలా చక్కగా చేసుకుంటున్నాడు. అంతా కూడా దేని చేత అంటే సోల్ యొక్క డైరెక్షన్. Number 2 is produce the sensitivity in the shades sequentially and finally simultaneously, which will enable them to respond to an ever increasing sphere or measure of the divine influence. ఈ డివైన్ ఇన్ఫ్లుయెన్స్ కి ఈ షీత్ అంటే చాలా సెన్సిటివ్ గా తయారవుతుంటారు. చక్కగా ఆ రిఫ్లెక్షన్ అనేది వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అది చక్కగా పడుతుంది. ఇదివరకు పెళ్లికి వెళ్తే శుభ్రంగా ఎప్పుడు భోజనాలు స్టార్ట్ అవుతాయా అంటున్నదిగా కూర్చునేవాడు. ఇప్పుడు పెళ్లికి వెళ్తే చక్కగా 4 అక్షంతలు వేసి అదండి మెయిన్ భోజనం పర్వాలేదు సార్, ఏదైనా కొంచెం వంట తీసుకుని బయలుదేరదాం పర్వాలేదండి, ఎందుకంటే వేరే పని ఉంది కదా మనం. అలా ఉంటుందండి వీడు. అంటే అప్రోచ్ మారిపోతూ వస్తుంటుంది, సాధన చేసుకుంటూ వస్తుంటుంది. నెంబర్ 3 is integrate the 3 shades into a unity which for 3 and sometimes 7 lives. Integrate the 3 shades into a unity. ఈ 3 షేడ్స్ కూడా ఒకే ఒక యూనిట్ గా తయారవడం అంటున్నది. అదే మనం నిన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి 3 జన్మలు పట్టచ్చు, 7 జన్మలు పట్టచ్చు, 11 జన్మలు కూడా పట్టవచ్చు అని చెప్తున్నాను. 4th పాయింట్ ఏంటంటే reorient the lower individual self so that the realm of its desires and the satisfaction of personality achievement will eventually be relegated to their rightful place. సో ఇవన్నీ కూడా రీఓరియంట్ అవ్వాలి, అంటే రైట్ఫుల్ ప్లేస్ లోకి అవి రావాలి చక్కగా. లోవర్ ఇండివిజువల్ సెల్ఫ్ టు దట్ ఆఫ్ సో దట్ ద realm of its desires and the satisfaction of personality achievement. పర్సనాలిటీ అచీవ్మెంట్ అంటున్నది చక్కగా ఇది జరగాలి వీడి సాధనలో. అది నెమ్మది అంటే పర్సనాలిటీ అచీవ్మెంట్ అంటే ఏంటో పర్సనాలిటీలో ఈ సోల్ అంటుంటే చక్కగా రిఫ్లెక్ట్ అవడం అంటున్నది పర్సనాలిటీ అచీవ్మెంట్. అది జరగాలి టు దేర్ రైట్ఫుల్ ప్లేస్ అన్నది. 5th పాయింట్ ఏంటంటే galvanize the self assertive man into that realization of new achievements which will direct his steps onto the path of discipleship and eventually onto the path of initiation. సో పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ నుంచి పాత్ ఆఫ్ ఇనిషియేషన్ చక్కగా వీడి యొక్క ప్రయాణం సాగుతూ వెళ్ళాలి. సో galvanize the self assertive man into that realization
of new achievements which will direct his steps. అది న్యూ అచీవ్మెంట్, ఇవన్నీ కూడా న్యూ అచీవ్మెంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా వీడిని అధోస్థితికి తీసుకెళ్ళకూడదు, ఊర్ధ్వ స్థితికి చక్కగా తీసుకెళ్ళిపోతారు. ఉదాహరణకి వీడు చక్కగా వీడి ఇల్లు క్రితం కన్నా ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు చాలా బాగుంది అనుకోండి, ఎగ్జాంపుల్. ఇది వీడిని ఊర్ధ్వ స్థితికి చక్కగా తీసుకెళ్ళాలి. ఆ ఇంట్లో వీడు కూర్చొని సాధన చేసుకుంటుంటే చక్కగా వీడికి చక్కగా సాధన అటువంటి చక్కగా సాగుతూ ఉండాలి, చక్కగా ఇవన్నీ చేసుకోగలిగేట్టుగా ఉండాలి. అంతే ఇద్దరు ప్రేయర్ చేస్తుంటే ఇప్పుడు ప్రేయర్ కూడా మానేసి వేరే పనులు వెళ్ళిపోతున్నట్టుగా వాడు లైఫ్ వెళ్ళకూడదు. 6th పాయింట్ ఏంటంటే సబ్స్టిట్యూట్ ఫర్ పాస్ట్ necessarily self-interested and personal ambition the needs of the group and the goal of the world service. అది చేద్దాం ఇది చేద్దాం కాసేపు ఆలోచనలన్నీ పక్కా పెట్టండి అంటారు. అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా ఇంకా నీ మనసు అటు ఇటు పరిగెడుతోందంటే అది కాదు. వరల్డ్ సర్వీస్ ఏం చేయగలుగుతావు అది ఆలోచించుకోవాలి చక్కగా. అంటే నువ్వు ఇండివిజువల్ గా ఒక ఇల్లు ఏర్పరచుకున్నావు, ఒకటి ఏదో పెట్టుకున్నావు, అయిపోయింది చాలు, దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. బండి వెళుతోంది, అది ఆ బండి పోతుంటుంది, దానికి నువ్వేం డిస్టర్బ్ చేయక్కర్లేదు. చక్కగా ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నావు, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకో ఇల్లు కొంటాం, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకోటి, ఏయో దాని ప్రకారంగా అది వెళుతుంటుంది. దాని గురించి ప్రత్యేకంగా నువ్వు దృష్టి పెట్టుకోకర్లేదు. అది దాని పాటికి అది వెళుతుంది, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇవన్నీ సాగుతుంది. సో అటువైపు నువ్వు చూసుకోకర్లేదు, ఇంకొక వైపు మనం చూసుకోవాలి. అది ఏంటంటే వరల్డ్ సర్వీస్. ప్రపంచంలో మనం గ్రూప్ వర్క్ అంటున్నది లేదా గ్రూప్ గురించి మనం ఏం చేయగలం, 10 మందికి ఏమన్నా మనం చేయగలుగుతాం ఈ జన్మ అంటుంది తీసుకున్నందుకు. వీళ్ళకి మనం ఏదైనా ఒకటి చెయ్యాలి. మన గురించి మనం ఏదో సంపాదించుకుంటున్నాం, మనం ఏదో చేస్తున్నాం, దానికి వెళుతుంది, దాన్ని ఏం వద్దని చెప్పలేదు, దాని పాటికి ఆ బండి పోతుంది పర్సనాలిటీ లెవెల్లో. బట్ ఒక గ్రూప్ గురించి మనం ఏం చేస్తున్నాం, ఏమన్నా చెయ్యాలి మనం అంటే విషయం, దాని ఎందుకు కాస్త దృష్టి కలిగి ఉండాలి అంటున్నారు. 6 points. Is not the above sufficiently practical? Initiation carried to its consummation as far as humanity is concerned produces the liberated master of the wisdom. చక్కగా వీళ్ళు ఇనిషియేషన్ అన్నటువంటిది చేయడం చేత లిబరేటెడ్ మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్ అవుతాయి. నాలెడ్జ్ నుంచి విజ్డమ్, ఆల్ ఆఫ్ విజ్డమ్ లోకి వీడు ప్రయాణిస్తారు. ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్, garnering the fruits of the individualization process and functioning increasingly as the solar angel. అంటే వీడి యొక్క క్యాపబిలిటీస్ చాలా పెరిగిపోతాయి. గ్యాల్వనైజింగ్ అది అంటే కొందరికి సాధనములు పనులు సమకూరు ధరలో అని అంటారు కదా. అంటే ఏంటంటే వీడికి అన్ని కూడా కలిసి రావడం అన్నటువంటిది ఉంటుంది. ఉదాహరణ ఒక విషయం చెప్తాను. ఒకసారి నాన్నగారు తోటి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడ ఇండియా అని మాస్టర్ గారి ఫారెన్ ఆవిడ వచ్చేసి వైజాగ్ లో సెటిల్ అయిపోయారు, సంథింగ్ అది వస్తారు. సో అక్కడ సడన్ గా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళదాం అన్నారు. ఆవిడ షీ కుడ్ అనేబుల్ టు అంటే ఆవిడ ఏర్పాటు తీసుకెళ్ళడానికి దానికి ఎలానా ఏంటో ఇంత అర్జెంట్ గా అనుకుని సంహోష్ షెడ్యూల్. అప్పుడు అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత సరే బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు నేను ఎలా మీరు వస్తున్నప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేయగలనా అన్నటువంటిది అన్నప్పుడు నాన్నగారు అన్నారు ఏమంటే మనం చక్కగా ఒక 10 మందికి సంబంధించినటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు అవన్నీ కూడా అలా చక్కగా టైంకి అలా ఏర్పాటు అవుతుంటే దాని గురించి మనం ప్రత్యేకంగా మనం కంగారు పడక్కర్లేదండి. ఇదే కదా సోలార్ ఏంజల్ గా వీడు అయిపోతాడు అనమాట. అయిపోయి అవన్నీ కూడా వీడికి హెల్ప్ఫుల్ గా వచ్చేస్తాయి. కండిషన్స్ అన్ని కూడా చుట్టూతో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని కూడా అంటే వీడు చేస్తున్నటువంటి పని 10 మందికి సంబంధించింది ఉంటూ ఉన్నప్పుడు వీడు చుట్టూతో ఉన్నటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవి చక్కగా వీడికి హెల్ప్ఫుల్ గా తయారవుతాయి. ఉదాహరణకి వీడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, ఏదో అర్జెంట్ గా వెళ్ళాలి, బస్ టికెట్ దొరకలేదు, ఇది ఉంది అనుకోండి. వీడు ఫ్రెండే వీడికి అప్పుడు ఫోన్ చేస్తాడు, ఏంట్రా బయలుపై బాగున్నావు అది అని అంటాడు. అని ఏం లేదురా నేను ఇలా విజయవాడ వెళ్తున్నాను, ఊరికే 2 రోజులు ఊరు వెళ్తున్నాను, నీ దగ్గర ఊరికే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అని. నేను కూడా వెళ్ళాలంటే రండిరా అయితే ఇద్దరం కలిసిపోదాం. అదేంటి అది అట్లా అంటే ఏంటంటే ఆ రకంగా చోట్ల ఉన్నటువంటి దేవతలతో వీడికి ఒక లింకప్ అంటే చక్కగా ఏర్పడుతుంది. వాళ్ళు వీడికి ఎప్పుడు కూడా వీడు చేస్తున్నటువంటి పనులకు వాళ్ళ యొక్క సహకారం అంటున్నది అనేక రూపాల్లో వాళ్ళు అందిస్తూ ఉంటారు. అది సోలార్ ఏంజల్ అవుతాడు అన్నది బికాస్ ఫోకస్డ్ ప్రైమర్లీ ఆన్ ద ఇన్నర్ స్పిరిచువల్ బాడీ. వీడి యొక్క ఫోకస్ ఇన్నర్ స్పిరిచువల్ బాడీ మీద ఫోకస్ అయింది కాబట్టి సోలార్ ఏంజల్ గా అవుతాడు వీడు. Awareness of the presence is steadily developed. This fact merits the deep study and meditation of all disciples, as the 3 rays which govern the lower triplicity blend and synthesize and produce
the vital personality, and as they in their turn dominate the ray of the dense physical body, the lower man enters into a prolonged condition of conflict. Lower body, prolonged condition of conflict. సో రెండింటికి మధ్యలో ఒక వార్ అనేటువంటిది ఉంటుందండి. ఒక యుద్ధం మధ్యలో తీసుకొచ్చి రథం నిలిపాడండి ఆయన. యుద్ధ భూమిలో మధ్యలో నిలిపాడు. ఒక పక్కన వీళ్ళు, ఒక పక్కన వాళ్ళు, మధ్యలో రథం అక్కడి. అది అర్జునుడు ఉండేటువంటి ప్లేస్. ఈజ్ ద మ్యాన్, ఈజ్ ద మిడిల్ మ్యాన్ అంటారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో సాధన అంటుండి చేసుకున్నప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండదు వస్తుంది. ఒక పర్సనాలిటీగా ఒకటి చెప్తుంటుంది, సోల్ ఒకటి చెప్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో వీడి డెసిషన్ ఎటు ఉంటుంది అనేటువంటిది వీడికి సాధన. చాలా కాన్ఫ్లిక్ట్ గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు, ఉదాహరణకి ఇంట్లో వాళ్ళందరూ ఒకటి చెప్తుంటాడు, లోపల నుంచి సోల్ నుంచి ఒక డైరెక్షన్ వస్తుంది. లేదా లోపల నుంచి మాస్టర్ గారు వీడికి ఒకటి చేయమని చెప్తుంటారు. ఏం చేస్తావు ఇప్పుడు? మాస్టర్ గారు చెప్పారు నాకంటే, మాస్టర్ గారు అలా చెప్తారా, ఇలా చేయమంటారు కానీ వాడికి అటు వెళ్ళమన్నారు, వీడిని ఇటు వెళ్ళమన్నారు. ఇద్దరికి ఒకటే వైపు వెళ్ళమని చెప్పరు. ఒకడికి ఉదాహరణకు కాశీ వెళ్ళమన్నారు, ఇంకొకరిని తిరుపతి వెళ్ళమన్నారు. ఏదైనా సరే తిరుపతి వెళ్ళమని చెప్తారు కానీ కాశీ వెళ్ళమని చెప్తారా ఎవరికైనా? కాశీ వెళ్ళడం ఎంత దూరం, ఇక్కడ ఉన్నటువంటి నీ దగ్గర తిరుపతి కాబట్టి ఇటు వెళ్ళమని చెప్తుంటే నువ్వేంటి అటల్? ఇలా ఉంటుంది వాడు మామూలు వాడితోటి. వాడితో అందు గురించి మాస్టర్ గారు చెప్పారంటే అదంతా నీ ఫీలింగ్, ఏమీ లేదు. ఎంతమంది చెప్తుంటే, మనకన్నా పెద్దవారు ఆయన చెప్తుంటే నువ్వు కాదంటావా? మనకి ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎంత ఇదిగా వస్తుందంటే, సాధనలో వీడు అటు నిలబడతారా ఇటు నిలబడతారా అంటే వాడు నిర్ణయించుకోవాలి. అది జరుగుతుంది. అర్జునుడు ఉండేటువంటి ప్లేస్ గా చెప్తారు ఇక్కడ. అర్జున emerges into the arena of the battlefield. Midway between the two forces, he stands a conscious, a tiny point of sentient awareness and of light. Around him and in him and through him. Mood points. Around him and in him and through him. Edi workout of. Through him, the energies of the two rays spore and conflict. Gradually, as the battle continues to rage, he becomes a more active force and drops the attitude of the detached and uninterested onlooker. When he is definitely aware of the issues involved and definitely throws the weight of his influence, desires and mind onto the side of the soul, he can take the first initiation. వీడు దేన్ని బేస్ చేసి వీడు నిర్ణయిస్తున్నాడు అనేటువంటి పాయింట్ వీడు అక్కడ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు నిర్ణయాన్ని ఏది బేస్ చేసి చేస్తున్నారు సార్ మీరు చెప్పండి అని అడిగాడు అనుకోండి లోపల ఉన్నటువంటి వాడు. అది కాదు సార్, ఇటు వెళితే నాకు ఏదో వీడు చెప్తాడు. సో దాన్ని బేస్ చేసి చేస్తున్నావు కాబట్టి ఇటు వెళ్ళాలి, దీన్ని బేస్ చేస్తుంటే ఇటు వెళ్ళాలి. వేరేది ఇంకా దాని గురించి పెద్ద చర్చ ఏం లేదు సార్. ఇక్కడ అయిపోయింది. సింపుల్. డెసిషన్ ఇస్ సింపుల్. నువ్వు దేన్ని బేస్ చేసి చేస్తున్నావు ఇక్కడ డెసిషన్ అంటే దేన్ని బేస్ చేసి చేయాలి అది మనకు భగవద్గీతలో చక్కగా చెప్పేస్తారు. అది చెప్పుకోగలదు ఇక్కడ మనం. సో వీడి డెసిషన్ అంటే దేన్ని బేస్ చేసి నడుస్తుందో దాన్ని బట్టి వీడికి ఇది ఉంటుంది. When the ray of the soul focuses itself fully through him and all his centers are controlled by the soul ray. అది సోల్ ఎప్పుడైతే ఈ చక్కగా దీన్ని ఇది పడుతుంటుందో అప్పుడు వీటిలో ఉన్నటువంటి 6 సెంటర్స్ కూడా చక్కగా సోల్ యొక్క ఆధీనంలో చక్కగా గడిపోతాయి. వీటి యొక్క 6 సెంటర్స్ ఇవన్నీ కూడా చక్కగా సింగిల్ ఫంక్షనింగ్ గా ఇవన్నీ నడుస్తుంటాయి. చక్కగా జరుగుతుంది వీటిలో. అది చక్కటి విధానంలో ఇవన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది. The ray of the personality is accurately extinguished or absorbed by a ray of the soul, and all the potencies and attributes of the lower rays become subsidiary and colored by the soul ray. The disciple becomes a man of God. వీడప్పుడు ఉండేటువంటి స్థితి ఏంటంటే a man of God. దైవం యొక్క ప్రతిరూపముగా వీడు తయారు. సోల్ లెవెల్లో చక్కగా వీడు లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు పర్సనాలిటీగా ఉంటుండేది సోల్ తోటి లింక్ అయిపోయింది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ రజోభూతుడు ధ్రువానీతిర్మతి. సో కృష్ణుడికి రజసారథి స్థితి ఇచ్చినప్పుడు చక్కగా అర్జునుడికి అప్పుడు గెలిపే, ఇంక వేరేది లేదు అక్కడ. కృష్ణుడికి కాకుండా వీడు కూర్చొని చేద్దాం పర్సనాలిటీగా వీడు కూర్చొని డిసైడ్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా కష్టమే. లైఫ్ అంతా కూడా కష్టంగానే పెడుతుంది. సోల్ లెవెల్లో వీడికి డెసిషన్స్ అటువంటి చక్కగా ఇచ్చేసినప్పుడు ఈ లోవర్ సెల్ఫ్ వెళ్ళి హయ్యర్ సెల్ఫ్ లో భాగంగా అయిపోయినప్పుడు కలర్డ్ బై దట్ అని అంటారు. దాని చేత ఇది కలర్ అయిపడింది అనుకోండి. అంటే కృష్ణుడి యొక్క డైరెక్షన్స్ ప్రకారంగా అర్జునుడు బాణం వేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఇదిగో ఇక్కడ బాణం కొట్టి, ఇక్కడ బాణం కొట్టి ఇట్లా చెప్తున్నప్పుడు నేను బాణాలు వేస్తుంటే టక్కడక్క ఇది అయిపోతుంది. ఇది ఒక పెద్ద ఆయన పట్టుకుని చిన్నపిల్లడి చేత క్రికెట్ ఆడించడము, క్యారమ్స్ ఆడించడం చేస్తున్నాడు అనుకోండి. అబ్బా భలే కొట్టేసైనా కాయిన్స్ అన్నట్టుగా అనుకుంటుంది. వాడు ఒక్కడు కూర్చొని ఆడాలంటే వాడు మళ్ళీ ఆడలేడు అన్నటువంటిదిగా ఎలా అయితే ఉంటుందో
అలా ఈ దీంట్లో సోల్ లెవెల్ తోటి చక్కగా లింక్ అప్ అయి ఉంటుంటాడు వాడు లైఫ్ ఎప్పుడు కూడా చక్కగా అలా నల్లేరుపై బండి నడకలాగా అలా ఆడిపోతాడు. Sensitive mechanisms is vibrating to the measures of the soul ray, which in its turn a being itself reoriented to and controlled by the monadic ray. The process then repeats itself. Is again it is reoriented and controlled by the monadic ray. The soul and the next it is being controlled by the monadic ray. అది జరుగుతుంది వీడికి. అది ఎలా జరుగుతుంది ఏంటనేటువంటిది ఇక్కడ కొన్ని పాయింట్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.